श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः शिवाय गुरवे 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 नमः सानन्दमानन्दवने वसन्तम् आनन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् आनन्दकन्दं हतपापवृन्दम् वाराणसीनाथमनाथनाथम् वाराणसीनाथमनाथनाथम् श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं दुन्दिं विश्वेशं माधवं दुन्दिं दण्डपाणिं च भैरवं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां भवानीं मणिकर्णिकां सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हरे मुरारे मधुकैटभारे 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 हरे मुरारे मधुकैटभारे
जय गोपाल कृष्ण भगवान की राधा माता को रुक्मिणी देवी की सत्यभामा माता को व्यास भगवान को गर्गाचार्युल वारी की श्री शुकुल वारी की सूत मुनीन्द्रुनకు భాగవత గ్రంథ మాతకు భక్తాగ్రగణ్యులకు దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రుల ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి వారణాసి క్షేత్ర దేవతకు, ఈ క్షేత్రంలో వెంచేసి ఉన్న విశ్వనాథునకు, విశాలాక్షికి, అన్నపూర్ణమాతకు, కాలభైరవునకు, దండపాణికి, డుండి గణపతికి, సాక్షి గణపతికి, గంగమ్మ తల్లి తదితర సకల దేవతాగణము యొక్క పాదపద్మములకు శతకోటి వందన సమర్పణం చేస్తూ శ్రీమద్ భాగవత గాథ శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు, తండ్రులకు ఆ దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ, నిన్నటి రోజున మన ప్రవచన సాక్షాత్తు జగద్గురువులు, ఉభయ జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క, విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు నమస్కరిస్తూ, బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి చరణారవిందములకు మోకరిల్లుతూ, నిన్నటి రోజున మనం బృందావన ఖండంలో ప్రవేశించాం. గోలోక ఖండాన్ని పరిపూర్ణం చేసుకుని, ఈ బృందావన ఖండం ఎక్కడ ఉన్నది అంటే మధుర మండలంలో ఉన్నది అని చెప్పుకున్నాం. ఈ మధుర మండలం ఎక్కడ ఉన్నది? బార్హిష్మతి పట్టణం, యదుపురం, శోణపురం, వీటన్నిటి మధ్యలో ఉన్నది. ఈ ఉన్నవన్నీ కూడా పద్మపత్రములు అయితే మధ్యలో ఉన్నటువంటి ఆ మధుర మండలం ఎటువంటిది అంటే కర్ణిక వంటిది అని చెప్పారు. పద్మమునకు మధ్యలో కర్ణిక ఎలా ఉంటుందో ఆ మధుర మండలం అలా ఉన్నది అని వర్ణించి చెప్పారు. మధురా నగరంలో నిన్న మనం చెప్పుకున్నాం, ఆ కృష్ణ పరమాత్మ ఆడుకోవటాన్ని చూచినటువంటి దూర్వాసుడు ఆయన ఉచ్ఛ్వాస ద్వారా లోపలికి వెళ్ళి అనేకములైనటువంటి బ్రహ్మాండములను దర్శించి ఎంతో కాలము తపస్సు చేసుకుని ఆ లోపలనే అనేకములైనటువంటి తత్వములను పొందారు. బయటకు వచ్చిన తర్వాత ఆ బాలుని యొక్క లీలా విశేషములను వర్ణిస్తూ 3 శ్లోకములను చెప్పారని, దివ్యమైనటువంటి శ్లోకాలు. వాటిని ఎవరు ప్రాతకాలంలో పఠనం చేస్తారో ఈ 3 శ్లోకాలను వాళ్లకు నందనందుని దర్శనం అవుతుంది అని చెప్పారు దూర్వాసుల వారు. ఆ 3 శ్లోకాలు రాసుకునేవారు ఎవరైనా ఉంటే రాసుకోండి. నిత్యము ప్రాతకాలంలో లేచిన వెంటనే స్నానాధికాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ 3 పారాయణ చేయాలి. చేస్తే తప్పనిసరిగా నందనందుని దర్శనం అవుతుంది అని చెప్పింది ఎవరు అంటే దూర్వాసుల వారు, గర్గాచార్యుల వారు చెప్పారు. కనుక ఇంతమంది మహాను కలియుగంలో కూడా దర్శనం ఇస్తాడా అండి అంటే ఏ యుగంలో అయినా దర్శనం ఇస్తాడు. ఆయనకి యుగాలతో సంబంధం లేదు. ఈ యుగాలు, కాలము ఇవన్నీ ఎవరి కొరకు అంటే మన కొరకు. భగవంతుడు కాలాతీతమైనటువంటి వాడు, అన్నిటికీ అతీతమై పరమునందు ఉండేటువంటి వాడు. జాగ్రత్తగా విందాం ఆ 3 శ్లోకాలు కూడా. బాలం నవీన శతపత్ర విశాల నేత్రం బింబాధరం సజలమేకల రుచిర్మనోజ్ఞం మందస్మితం మధుర సుందరం మందయానం శ్రీనందనందనమఘం మనసా నమామి. మొట్టమొదటి శ్లోకం అండి. బాలం
నవీన శతపత్ర విశాల నేత్రం. అప్పుడే ఉద్భవించి విచ్చుకున్నటువంటి విశాలమైనటువంటి పద్మముల యొక్క పత్రములు ఎలా ఉంటాయో అటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. బింబాధరం సజలమేకల రుచిర్మనోజ్ఞం. ఆ పెదవులు చూడడానికి ఎలా ఉంటాయి అంటే మనోజ్ఞం, అంత దివ్యంగా ఉంటాయి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ దర్వష్టములు. వాటితో ఏం చేస్తాడు, అంత సుందరంగా ఉన్నటువంటి ఆ పెదవుల నుండి మందస్మితం మధుర సుందరం. ఆయన అలా చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఆ నవ్వు నవ్వడానికి ఉపయోగపడినటువంటి ఆ పెదవులు వాటంతటవి అనుకుంటున్నాయట, నేనెంత అదృష్టవంతురాలను. ఎవరు అనుకుంటున్నది? ఆ పెదవులు రెండు ఏమనుకుంటున్నాయి? నేను చాలా అదృష్టవంతురాలని. ఎందువల్ల అంటే ఆ భగవంతుని చిరునవ్వుతో కలిసి ఉన్న కారణం చేత, ఆ భగవంతుని చిరునవ్వు వల్ల నాకు కూడా సౌందర్యము అబ్బింది. లేకపోతే ఎప్పుడు ఆ పెదవులు ఏ స్థితిలో ఉన్నాయంటే ఎంగిలితోనే ఉన్నాయి. కానీ భగవంతుని వద్ద ఉన్నటువంటి ఈ పెదవులు వాడి చిరునవ్వు చేత దివ్యత్వాన్ని పొందినాయి. ఆ పెదవులు సామాన్యమైన వాడు నవ్వితే పళ్ళు కనపడతాయి తప్ప పెదవుల సౌందర్యం మనకు కనపడదు. కానీ ఇక్కడ పెదవులు అంతా ఆనందపడుతున్నాయి. అంతేనా? మందయానం, మెల్లమెల్లగా కదులుతున్నట్టు వాడు. అటువంటి శ్రీ నందనందనమహం మనసా నమామి. అటువంటి నందనందనునకు మనసా నేను నమస్కరిస్తున్నాను అన్నారు దూర్వాసుల వారు. అంతేనా? రెండవ శ్లోకానికి వద్దాం. మంజీరనూపుర రణన్నవరత్న కంచి శ్రీహర కేసరి నఖ ప్రతియంత్ర సంఘం దృశ్యాత్తికారి మషి బిందు విరాజమానం వందే కాళింద తనుజాతం తబాల కేళిం నమామి. ఆ పరమాత్మ ధరించినటువంటి పాదాలకు ఉన్నటువంటి మంజీరముల యొక్క శబ్దము ఎలా ఉన్నది అంటే వినడానికి సొంపుగా ఉన్నదట. అంత మెల్లమెల్లగా వాడు నడుస్తుంటే, మందయానం అని కదా ఇక పూర్వం శ్లోకంలో చెప్పుకున్నది. ఆ మెల్లమెల్లగా అతడు నడుస్తూ ఉంటే, చిన్న సవ్వడి చేస్తూ ఉంటే ఆ సవ్వడి ఎలా ఉన్నది? నాయనా మీరందరూ నా వద్దకు చేరుకోండిరా, నన్నే ఆశ్రయించండిరా. మామేకం శరణం వ్రజాహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని సర్వలోకాలలో సర్వ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సకల జీవరాశులను ఆ పరమాత్మ ఆ మంజీర నినాదము ద్వారా మనలను ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నది అని చెప్పారు. అంత గొప్పగా ఉన్నదిట. నవరత్న కాంచి శ్రీహర కేసరి నఖ ప్రతియంత్ర సంఘం. వాడి చుట్టూ ఉండేటువంటి వాళ్ళ యొక్క దివ్యత్వం కూడా చాలా గొప్పగా కనబడుతున్నది. అంతమంది మహనీయులైనటువంటి వాళ్ళను చుట్టూ ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అతడు ఉన్నాడే, అతడికి అశిబిందు విరాజమానం. అశిబిందు అంటే దిష్టి తొలగటం కోసం పెట్టినటువంటి చుక్క అని. ఆ ఊయలలో వేసి ఊపేటప్పుడు శ్రీమద్ భాగవతంలో చెబుతారండి, మంచి రమ్యంగా చెప్పారు. ఆ ఊయల్లో వేసి ఊపేటప్పుడు ఆ గోపికలు బయటికి మన వల్లనే దిష్టి తగులుతుందేమో అని ఓ గోపిక కంటి నుంచి కాటుక తీసి వాడికి చుక్క పెట్టిందట. సహజంగా ఆడవాళ్ళు ఒక పని చేస్తే ఒకళ్ళు చేస్తే మిగతా వాళ్ళందరూ చేస్తారు కనుక ఈ స్త్రీలందరూ గోపికలందరూ ఏం పెడుతున్నారు వాడికి? ఆ కాటుక తీయడం చుక్క పెట్టడం. అసలే నల్లని వాడు, దానికి తోడు ఒంటి నిండా ఏమున్నాయండి అంటే కాటుక చుక్కలు ఉన్నాయి. అటువంటి అశిబిందు విరాజమానం, ఆ దిష్టి తగలకుండా పెట్టినటువంటి ఆ బిందువు చేత ప్రకాశించేటువంటి కాళింద తనుజాత ఆతత బాలకేళిం నమామి. ఆ యమునా నది యొక్క ఇసుక తిన్నెలలో సంచరిస్తూ
అక్కడే పడుకుని దొర్లుతూ విరాజమానమైనటువంటి సంతోషాన్ని ఆ చిన్నతనపు ఆటల ద్వారా లోకానికి చూపించేటువంటి ఓ కృష్ణయ్య నీకు నమస్కారమయ్యా. ఎంత గొప్పగా వర్ణించాడండి. సామాన్యమైనటువంటి వర్ణన కాదు. ఒక్కసారి మనం ఆ శ్లోకం చదువుతూ ఉంటే మనస్సుతో కనుక మనం చదివితే నోటితో కాకుండా వారి యొక్క దివ్యమంగళ రూపం ఎలా ఉన్నదో మనకు దర్శనం ఇస్తుంది. ఆ విధంగా ఇప్పుడు 3వ శ్లోకానికి వచ్చారండి. పూర్ణేందు సుందర ముఖోపరి కుంచితగ్రాహ కేశానవీన ఘననీల నిభాస్ఫురంత రాజంత అనంత శిరం కుముదస్య యస్య నందాత్మజాయ సబలాయ నమో నమస్తే. చాలా దివ్యమైనటువంటి శ్లోకాలు. పూర్ణ ఇందు సుందర ముఖ ఉపరి కుంచిత అగ్రాహ కేశానవీన ఘన నీల నిభాస్ఫురంత రాజంత అనంత శిరం. ఈ మొత్తం అంతా ఒకే సమాసం అండి. మధ్యలో ఆపడానికి లేదు. కుక్క తిప్పుకోలేక ప్రాణాలు పోతాయేమో అని ఆపుకోవలసిందే తప్ప మధ్యలో ఆపడానికి లేదు. అంత పెద్ద సమాసం వేశారు. ఆయన ముఖం ఎలా ఉన్నదట? పున్నమి నాటి చందమామ వలె ఉన్నది. పున్నమి నాటి చందమామ వలె ఎందుకు పోలుస్తారు అంటే దేహాన్ని మాత్రం కోటి సూర్యప్రభాభాసమానం అంటారు. అంత కాంతివంతంగా ప్రకాశిస్తోంది అని. ముఖాన్ని మాత్రం దేంతో పోలుస్తారు అంటే పున్నమి నాటి చందమామను పోలుస్తారు. చందమామ అని కదండి వాడిని అన్నది. ఎందుకన్నాము మామ అని? ఎట్లా మామ అయ్యాడు? లక్ష్మీదేవికి సహోదరుడు కనుక, లక్ష్మీదేవి మనకు జగన్మాత కనుక అమ్మ తమ్ముడు ఏమవుతాడు? మామ అవుతాడు. కనుక ఎంతో అనురాగంతో చనువుతో వాణ్ణి చందమామ అని పిలుస్తున్నాం. ఆ చందనపు సుగంధాన్ని అందించేటువంటి శీతలత్వాన్ని అందించేటువంటి సుందరమైన ముఖం. ఉపరి కుంచితాగ్రాహ. ఆ పైన ముఖానికి పైన అలా కొద్దిగా ఉన్నటువంటి ఆ ముంగురులు ఉంగరాలు తిరిగి ఎక్కడ పడుతున్నాయిట? ఆ ముఖం మీద పడుతున్నాయటండి. ఆ ముఖ బింబం మీద పడుతున్నాయి. కనపడుతున్నాయా అండి? ఆ రామచంద్రుణ్ణి తీసుకువెళ్ళేటప్పుడు విశ్వామిత్రుణ్ణి గురించి చెబుతారు త్యాగయ్య స్వామి. అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో అని చెప్పారు. ఆ రాణ్ముని, ఆ విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయాడో అర్థమైందంటే ఆ గాలికి వాటంతటవి ముందు పడుతూ ఉంటే చూడడానికి ఎంత బాగున్నదో. పైగా చూసేది సామాన్యమైనటువంటి మానవుణ్ణి కాదు కదా. లోకాలకన్నిటికీ అధినాయకుడై ఈశుడైనటువంటి వాడు, అధికారి అయినటువంటి వాడు. అగ్రాహ కేశానవీన ఘన నీల నిభాస్ఫురంతం. ఎలా ఉన్నాయి అంటే నల్లగా ఉన్నాయి. వాడెట్టా ఉన్నాడో ఆ ముంగురులు కూడా అట్లాగే ఉన్నాయి. అంత నల్లగా ఉన్నాయట. కనపడుతున్నాయండి మీకు? పైగా ఏం చేస్తున్నాయటవి? రాజంతం మెరిసిపోతున్నాయటండి. ఏ నూనె రాసిందో ఆ కేశముల నుండి దివ్యమైనటువంటి సుగంధం కూడా వస్తున్నదట. అనంత శిరం కుముదస్య యస్య. దివ్యమైనటువంటి సుగంధాలు వస్తున్నాయటండి. ఆ లలితా సహస్రనామం గుర్తొచ్చిందా ఇప్పుడు మీకు? ఏమండి, ఎట్లా గుర్తొచ్చింది చెప్పండి? ఏ విధంగా గుర్తొచ్చింది? చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. మనకు ఏదైనా ఆ జుట్టుకి, ఆ కేశములకు సువాసన రావాలి, పక్క వాళ్ళు విసుక్కోకుండా అనే భావన కలిగితే ఆ మందార తైలం, ఈ గులాబీ పూల తైలం ఏదో ఒకటి రాసుకుంటాం. కానీ ఆ భగవత్తత్వం ఉన్నదే ఆ కేశములకు ఏ సువాసన వచ్చే నూనె రాసుకోవలసిన పని లేదట. సహజంగానే చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పముల యొక్క సుగంధం వస్తున్నది. కేవలం సౌగంధికం అంటే సుగంధం అని కాదండి. సౌగంధిక పుష్పములు ఉన్నాయి.
చూచారా ఎప్పుడైనా? చూడలే? అయ్యో, సౌగంధిక కుసుమాలు ఉన్నాయండి, తెల్లగా ఉంటాయి. వాటి తొడిమే ఆకుపచ్చగా ఉంటుంది, గులాబీ పువ్వు కన్నా పెద్దదిగా ఉంటుంది. విచ్చుకున్నదా 1 కిలోమీటర్ వరకు ఆ సువాసన వస్తుందండి. అంత గొప్పగా సౌగంధిక కుసుమాలు వర్షకాలంలో మాత్రమే పూస్తాయి భూమండలంలో. అదే దేవమండలం అయితే ప్రతి కాలంలోనూ పూస్తాయి. అర్థమైందండి? ఎందుకంటే అక్కడ ఎప్పుడూ వర్షం పడుతుందట. ఏం వర్షం పడుతుందని చెప్పారు అంటే కరుణా వర్ష పరితృప్తయా అని చెప్పారండి. ఏం వర్షం పడుతుందటండి? ఆ దేవలోకంలో కరుణ అనబడే వర్షం కురుస్తూ ఉంటుందట భగవంతుని నుండి. ఆ కారణం చేత నిరంతరం అవి పుష్పిస్తూనే ఉంటాయి, ఆ సుగంధాన్ని అందిస్తూ. కుముదస్య నందాత్మజాయ, ఆ నందుని యొక్క పుత్రుడైనటువంటి ఆ నందుడు ఎంత అదృష్టాన్ని పొందాడండి. ఒకానొక తపస్వి అయిన ఆ దూర్వాస మహర్షి ఇతన్ని పుత్రుడు అని చెప్పడం కోసం ఎవరిని ముందు చేర్చాడు అంటే నందుణ్ణి కూడా చేర్చాడు. ఆ నందుడు ఇతడు వెళ్ళి ఆ నందుని ఇంత పెరగటం చేత నందునకు కూడా ఎటువంటి స్థితి కలిగింది? ఓ ఉన్నతమైన వస్తువు మన దగ్గర ఉంటే మనకు కూడా కీర్తి పెరుగుతుంది. దేనివల్ల కీర్తి పెరుగుతుంది అంటే ఆ వస్తువు వల్ల పెరుగుతోంది. అర్థమవుతున్నది కదండి? ఆ ఉన్నతమైన వస్తువు ఏ వజ్రమో, ఏ మరకతమో, గోమేధికమో ఇటువంటివి కాకుండా కృష్ణరత్నమునే మన దగ్గర ఉంచామనుకోండి, ఇంకా ఎంత విలువ పెరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. అంత దివ్యమైనటువంటి విలువ, చాలా చాలా బాగుందండి. ఇంతకాలానికి గర్గమునీంద్రుడు మనల్ని కరుణించాడు. ఆ గర్గాచార్యుల వారు కూడా చిత్తరు రూపంలో ఇక్కడికి వచ్చారండి. అంత శ్రద్ధ కలిగి తీసుకొచ్చినటువంటి వారికి మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఎంతోమంది మహానుభావులు అండి. రామానంద సాగర్లో శ్రీకృష్ణుడు గర్గ భాగవతంలో ఆ వేషం వేశాడు ఆయన. ఆయన కూడా అదృష్టవంతుడే. అర్థమైందండి? ఎవరు వేషం వేశాడు అంటే గర్గాచార్యులు వారి వేషం వేశాడండి. అందుకోసమని ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కాకపోతే ఒక్కటి, ఫలానా ఆయన ఈ వేషం వేశాడు అనే భావన కాకుండా ఇతడే గర్గాచార్యుడు అనే భావన కలిగితే మనకు ఆనందం, లేకపోతే దుఃఖమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అర్థమైందండి? ఎన్నో మనకు ఇట్లాగే అక్కర్లేదండి. నేను తణుకులో పురాణం చెప్పడానికి వెళ్ళా. షుగర్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్ అని అక్కడ ఉన్న తణుకులో, అక్కడ పురాణం చెప్పడానికి వెళితే ఓ మహానుభావుడు నాకు ఓ చిన్న ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు. అయ్యా, మా ముత్తాతల కాలం నుంచి మా ఇంట్లో ఉన్నది ఇది, దీని వెనుక సంస్కృతంలో రాసి ఉన్నది, నాకు దాన్ని చదవటం తెలియక అట్లా అట్టి పెట్టాను, ఎవరిదో ఏమిటో అని, మీకేమైనా తెలుస్తుందేమో చూడండి అంటే వెనక చదివితే శ్రీధర అని రాసి ఉన్నది వెనుక. దాని మీద ఏమని రాసి ఉన్నదండి? శ్రీధరుల వారు అని రాసి ఉన్నదండి. ఆ శ్రీధరుల వారి ఒరిజినల్ ఫోటో దొరికింది. ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. అయ్యా, నేను తీసుకోవచ్చా అని అడిగితే ఆనందంగా తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, ఊరికే పడున్నది మాకేమీ తెలియక ఎందుకు ఏం రాశారో కూడా తెలియని స్థితిలో నేను మీకు తీసుకొచ్చి ఇచ్చాను అన్నాడు. దాన్ని పెద్దది చేసి నా పూజా మందిరంలో పెట్టుకున్నాను. ఆ శ్రీధరుల వారి యొక్క కారణం ఏమంటే భాగవతానికి వ్యాఖ్యానం అందించినటువంటి వారు శ్రీధరుల వారు. సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎంత గొప్పగా చెప్పారు అంటే ఆయన గురించి, సుఖో వేత్తివా నవ, వ్యాసం వేత్తివా నవ, సర్వం వేత్తి శ్రీధర. ఏ విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. ఆ శుకునికి కూడా భాగవతం పరిపూర్ణంగా తెలుసో తెలియదు, అసలు రచించినటువంటి వ్యాస భగవానుని కూడా పూర్తిగా తెలుసునో తెలియదు, కానీ శ్రీధరుల వారికి మాత్రం పరిపూర్ణంగా భాగవత తత్వం తెలుసు అని చెప్పారు. అంత గొప్పగా వ్యాఖ్యానం చేశారండి. శ్రీధరుల వారి వ్యాఖ్యానం సామాన్యమైనటువంటిది కాదు.
అటువంటి మహానుభావుడు మనకు దర్శనీయమై దొరికాడు అనే ఆనందం, అందుకనే పూజా మందిరంలో పెట్టుకున్నాను. కనుక దివ్యాత్మ స్వరూపులారా దొరుకుతూ ఉంటాడు. ఈయనే ఆయన అని అనుకుందాం, వచ్చే నష్టం ఏం లేదు మనకు. గర్గాచార్యుల వారు ఈ విధంగా మనకు దర్శనం ఇచ్చారు. ఈ 4వ రోజున ఏమండి వరాహ అంటారు. 4ని ఏమంటారంటే వరాహ అని అంటారు. పూర్వకాలంలో మా చిన్నప్పుడు అనేవాళ్ళు, మీ చిన్నప్పుడు కూడా అనేవాళ్ళు. మీకు విన్నారో లేదో తెలియదు. ఈ వరాహ అని అంటే అర్థం ఏమిటంటే భగవంతుడు మనం అడగకుండానే ఇచ్చేటువంటి వరాన్ని వరహ అని అంటారట. 4 అనే అంకెతో దాన్ని పోలుస్తారు. కనుక మనకు భగవంతుడే వరంగా ఆయన్ని పంపించాడు అని నమస్కారం చేసుకుందాం. ఏదైనా మంచిగానే ఆలోచిద్దాం, చెడుగా ఎందుకు మనకు. కనుక ఎట్లా ఉన్నాడే కుముదస్య యస్య నందాత్మజాయ సబలాయ నమో నమస్తే. కేవలం ఒక్క కృష్ణ పరమాత్మకే నమస్కారం చేశాడా అంటే సబలాయ నమో నమస్తే. బలరామునితో కలిసి కూడి ఆడుకుంటున్నటువంటి నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా. ఈ 3 శ్లోకాలు కనుక మనం ప్రాతస్మరణంగా ఎప్పుడైతే పఠించగలుగుతామో ఆ నందనందనుని యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకు తప్పక కలుగుతుంది అన్నారండి. ఎట్లా కలుగుతుందయ్యా అనే ఆలోచన అక్కర్లా. నిద్రపోయినప్పుడు అనేకమైన దృశ్యాలను మనం చూస్తున్నామా, చూడటం లేదా అండి? పగటిపూట కానీ రాత్రిపూట కానీ కొన్ని జరుగుతాయి అని స్వప్న శాస్త్రం కూడా మనకు చెబుతున్నది. మనకు లేని శాస్త్రాలు లేవు. అటువంటి స్థితిలో సామాన్యమైనటువంటి విషయాలనే తెలుసుకుంటూ ఉండటం చేత దర్శిస్తున్నామే, భగవంతుణ్ణి దర్శించలేకపోతామా చెప్పండి? కాకపోతే మనం ఏం చేయాలి? నిత్యము పారాయణ చేయడం. అంతా ఆ కృష్ణ పరమాత్మకు పెట్టిన రక్షకృతమైనటువంటి శ్లోకాలను ఓ కాగితం మీద రాయించి జిరాక్స్ తీసి చివరి రోజున ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడే ఇస్తే కొంతమంది ఎస్కేప్ అవ్వవచ్చు. అందుకోసం నేను చివరి రోజున ఇస్తానంటే చివరి రోజు దాకా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ కారణం చేత చివరి రోజున ఇస్తాను. అయ్యా ఆ కవచమే నేను చెప్పేది. ఇప్పుడు కృష్ణ పరమాత్మకు పెట్టిన రక్ష కవచమే. ఆ కవచాన్ని ఇదిగో ఈ 3 శ్లోకములను కూడా తప్పక నేను ప్రసాదంగా మీకు అందిస్తాను. తప్పనిసరిగా స్వీకరించండి. అయ్యో మేము కాగితాలు తెచ్చుకోలేదు, రాసుకోలేదు, ఎట్లా చదువుతామనేటువంటి ఆలోచన అక్కర్లేదు. అంత దివ్యంగా ప్రార్థించాడు ఆ దూర్వాస మహర్షి. అక్కడి నుంచి నమస్కారం చేసి కదిలి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. మధురం మండలం దివ్యం తేన పూజ్యతే అన్నారు గర్గాచార్యుల వారు. ఈ మధుర మండలం ఎటువంటిదయ్యా అంటే శాశ్వతమైనది అన్నారు. ఎలా శాశ్వతమైనది అంటే కేవలం భగవంతుడు అక్కడ ఆవిర్భవించినటువంటి కారణం చేత మాత్రమే కాదట. ఆ భూమి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవంతుడు వచ్చినప్పుడే భగవంతుడితో పాటు ఆ భూమి కూడా వచ్చింది. ఒక బృందావనమే కాదు, ఆ మధుర మండలం అంతా కూడా 84 క్రోసుల దూరం. ఆ నిడివి ఏదైతే ఉన్నదో దాంట్లో మధుర కూడా ఉన్నది. మనం అనుకుంటూ ఉంటాం ఇది కంసరాజ్యం కనుక మంచిది కాదు అని. కానీ 7 మోక్షపురములలో బృందావనం లేదండి. ఏది ఉన్నది? మధుర ఉన్నది. అయోధ్య తరువాత ఏది ఉన్నది అంటే మధురయే. రెండవదే మధుర. వెంటనే చెప్పారు, ముందు అయోధ్య తరువాత మధుర. దీనికి కూడా అనేకమైన తత్వాలు చెప్పారండి మహానుభావులు. ముందు మనం దేన్ని పొందాలి అంటే అయోధ్య అనే తత్వాన్ని పొందాలి. నయోద్ధుం శక్యతే అయోధ్య. ఎవ్వరూ మనలను జయించలేని స్థితిని మనం పొందాలి. ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం దేన్ని పొందగలుగుతాం? మాధుర్యాన్ని పొందుతాం. కనుక రెండవది మధుర. ఆ తరువాత ఏది? కాశీ అన్నారండి. కాశీ అంటే అర్థం ఏమిటి చెప్పండి? ప్రకాశము అని అర్థం. కాశము అంటే
వెలుగు, ప్రకాశము అని కూడా అంటున్నాం. ఓ దివ్యమైనటువంటి జ్యోతిస్వరూపము కనుక ఎప్పుడైతే నీకు మాధుర్యం కలిగిందో ఆ జ్యోతిస్వరూప దర్శనం అవుతుంది. దర్శనం అవ్వటమే కాదు, కాంచి, ఆ దర్శనము యొక్క వెలుగుని నీవు కూడా పొందగలుగుతావు. కాంచి అంటే ప్రకాశమానమైన తత్వం. ఆ జ్యోతి ద్వారా మన జ్యోతి స్వరూపం ఏంటి అంటే కాశీ. ఈ కాశీ ద్వారా నువ్వు ఏం పొందుతావు? కాంచి. అంతే కదండి. అయోధ్య, మధుర, తరువాత మాయ. దేన్ని తొలగించుకుంటావు నీవు? మాయను తొలగించుకుంటావు ఈ మాధుర్యం చేత. మాయ, కాశీ, తరువాత కంచి. ఇక చివరిది ఏదయ్యా అంటే చివరి దానికి ముందు అవంతి అన్నాడు. అవంతిక అంటే పరిపూర్ణమైనటువంటి తత్వము. ఆవంతిక పారము లేనటువంటిది, ఒడ్డు లేనటువంటిది. ఆ తరువాత నీ యొక్క జీవతత్వం దేన్ని పొందుతుంది అంటే పారము లేని ఆనందతత్వాన్ని పొందుతుంది. ఎప్పుడైతే ఈ ఆనందతత్వాన్ని పొందావో చివరికి ఎక్కడికి చేరుతావు? ఉరి ద్వారవతి చైవ సప్తయతే మోక్షదాయిక. ఈ జీవన జనన మరణము అనే చక్రం నుంచి ఆ ద్వారం దాటి అవలకు చేరుకుంటావు కనుక మరల జన్మ కలిగేటువంటి అవకాశం లేదు. అందుకనే ఈ 7 కూడా ఏ పురములు అని చెప్పారు అంటే మోక్షపురములు. ఏ పురానికి ఆ పురం మోక్షమే అయినప్పటికీ కూడా మనకు కాశీఖండంలో మాట చెప్పబడి ఉన్నదండి. ఇతరమైనటువంటి మోక్షపురములలో మరణించినంత మాత్రం చేత మోక్షము రాదు. కాశీఖండంలో ఖచ్చితంగా చెప్పారండి వ్యాస భగవానుడు. అక్కడ కనుక ఇతర పురాల్లో మరణించినట్లయితే వాడికి కాశీనగరంలో పుట్టేటువంటి జన్మించేటువంటి అవకాశం లభిస్తుందట. ఇక్కడ జన్మించి ఇక్కడే పెరిగి ఇక్కడే మరణిస్తే వాడికి ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. ఇక్కడ జన్మించినా ఒకవేళ ఇక్కడ కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత ఏదో పని మీద అక్కడ మరణించాడు అనుకోండి, ఏం కలుగుతుంది? అటువంటి స్థితి ఎందుకు కలిగిందయ్యా? భగవంతుడు ఇక్కడే జన్మనిచ్చాడు కదా, ఇక్కడే పుట్టాడు కదా. మరి అటువంటి స్థితిని ఎందుకు కల్పించాడు భగవంతుడు అంటే ఇక్కడ పుట్టిన వాడు చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాడు. ఆ కారణం చేత ఇక్కడ ఉండే అవకాశం వాడికి లేదు, ఇక్కడ మాత్రం వాడు మరణించరాదు అనేటువంటి విషయంతో వాడిని ఏం చేశాడు? బలవంతాన బయటికి పంపించాడు. అక్కడ నుంచి వాడి యొక్క ఊపిరిని స్వీకరించాడు లయకారకుడు కనుక ఆ దివ్యమైనటువంటి అదృష్టం కలగాలి అంటే సామాన్యమండి. ఊరికే దర్శించడానికి వచ్చి 4 రోజులు ఉండి ఇక్కడ ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు ఉన్నారు కోకొల్లలుగా. సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండి ఏదో పని మీద ఇంటికి వెళ్ళి అక్కడే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సంవత్సరాల తరబడి ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించలేదు అంటే ఏదో లోపం భగవంతుడికి కనబడింది, మనకు కనబడదు. మనలో ఉన్నటువంటి లోపాలు ఎంత భక్తులు కావచ్చు, ఎటువంటి వాళ్ళన్నా కావచ్చు, ఏ కర్మ చేసినప్పటికీ దానికి సంబంధించిన ఫలితాన్ని ఇచ్చి తీరాలి కదా. అందువల్ల అంత దివ్యమైనటువంటి శక్తి ఈ వారణాసికి ఉన్నది. వరుణ అసియోర్ మధ్యదేశే, అంత దివ్యమైనటువంటి భూమండలం. కనుక ఆ మధుర అనబడేటువంటి మండలం ఏదైతే ఉన్నదో గోలోకం నుంచి వచ్చినటువంటి, ఆ గోలోకం నుంచి భగవంతుడు రాబోయే ముందే ఎవరి కోసమని పంపించాడు? ఈ గోలోకం లేకుండా నేను ఉండగలుగుతానా? విరజా నది లేకుండా నేను ఉండగలుగుతానా? యమునా నది లేకుండా నేను ఉండగలుగుతానా? గోవర్ధనగిరి లేకుండా నేను ఉండగలుగుతానా? కనుక తప్పనిసరిగా ఇవి ఉండవలసిందే అని ఎప్పుడైతే ఆ శక్తి స్వరూపమైన మోక్షదేవత అయినటువంటి రాధాదేవి ఆజ్ఞ జారీ చేసిందో వెంటనే ఏం చేశాడు? తనకన్నా ముందే వాటిని ఇక్కడికి పంపించాడు ఆ మహానుభావుడు. అయితే ఆ గోవర్ధనగిరి ముందే అక్కడికి చేరిందా అంటే చేరలేదండి. ఎక్కడ వచ్చిందో ఆ గోవర్ధన పర్వతాన్ని గురించి చెప్పేటప్పుడు చెబుతారు ఆ విశేషం. గర్గాచార్యుల వారి గొప్పతనం అదే. గర్గ భాగవతంలో ఉన్న విశేషం అది. ఆ శ్రీమద్భాగవతంలో లేనటువంటివన్నీ కూడా దేంట్లో చెప్పారు అంటే దీంట్లో చెప్పారు. ఇది కూడా భాగవతమే, మొత్తం అందులో ఉన్న కథలే ఇందులోనూ ఉన్నాయి. కానీ అందులో చెప్పనివి ఏవైతే ఉన్నాయో
వాటిల్ని కూడా దీంట్లో ఉటంకించారు కనుక వాస్తవంగా మనం చెప్పుకునేవి ఇప్పుడు 2 భాగవతాలు, శ్రీమద్ భాగవతం, గర్గ భాగవతం. ఈ 2 చెప్పుకోవడమే. అయితే ఎంతవరకు పూర్తి చేస్తాడు అనేటువంటిది పరమాత్మ యొక్క అనుగ్రహం. మనం ఏం చెప్పగలుగుతాం? ఇవాళ ఎన్నో రోజుకు వచ్చామండి. అయితే ఒక్క మాట మాత్రం ఉంటుంది, నేనేమైనా పరిపూర్ణంగా చెబుతానని చెప్పానా అని అడిగే అవకాశం కూడా ఉన్నది పశువాడికి. గర్గ భాగవతం చెబుతామని చెబుతున్నాం. అందులో ఏమాత్రం సందేహం లేదు ఎంతవరకు వెళుతుంది అనేది. ఎందుకంటే ఏ ఒక్కటి వదిలిపెట్టవలసినది లేదు, అంత దివ్యమైనటువంటిది. ఏమండి? కనుక ఆ దివ్యమైనటువంటి ఆ మధుర మండలం ఎటువంటిది అంటే తీర్థరాజేన పూజ్యతే. ఈ మధుర అనబడేటువంటి ఈ ప్రాంతం తీర్థరాజు చేత కూడా పూజింపబడుతున్నది అని చెప్పారు. గర్గాచార్యుల వారు చెప్పారని నారదుడు బహుళాసునకు చెబుతున్నాడు. వెంటనే బహుళాసుడు ప్రశ్న వేశాడు, అయ్యా తీర్థరాజు చేత పూజింపబడుతోందని చెప్పావు, బాగానే ఉంది. అసలు ఆ తీర్థరాజు ఎవరు? ఎవరికి తీర్థరాజు అనేటువంటి నామం కలిగింది? ఆ విషయాన్ని నాకు తెలియజేయవలసింది ముందు. ఎవరు తీర్థరాజు అంటే మనకు ప్రక్కనే ఉన్నటువంటి ప్రయాగ క్షేత్రమే తీర్థరాజము అన్నారు. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నట్టండి, నాపరోలోకో నభూతో నభవిష్యతి వైకుంఠ. సాక్షాత్తు వైకుంఠనాథుడు ఉన్నాడే, ఆ వైకుంఠ లోకానికి మించినటువంటి లోకం ఇంకొకటి లేదు. సాక్షాత్తు నారాయణుడు అక్కడ ఆ ఉన్నటువంటి గోలోక కృష్ణ భగవానుడే నారాయణుడుగా స్థితికర్తగా ఒక లోకాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నాడు. దేవీ భాగవతంలో చెప్పింది అమ్మవారు, నాయన నీకు కావలసినటువంటి శక్తిని నా నుండే తీసి నీకు ఇస్తున్నా, నీకు కావలసినటువంటి లోకాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుని నీవు అక్కడ ఉండి నీకు అప్పచెప్పినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించవయ్యా అని బ్రహ్మదేవునకు చెప్పింది, విష్ణువునకు చెప్పింది, రుద్రునకు చెప్పింది. వాళ్ళకు కావలసినటువంటి లోకాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అన్ని లోకాల కన్నా నా పరహ లోక నా భూత నా భవిష్యతి ఏది అంటే వైకుంఠం అని చెప్పారు. ఇటు సత్యలోకానికి కానీ అటు కైలాసానికి కూడా మించినటువంటి దివ్యత్వం కలిగినది ఏదయ్యా అంటే వైకుంఠం. ఆ వైకుంఠంలో ఉండేటువంటి విష్ణువుకు అంతఃస్థితి ఎందువల్ల కలిగింది? తపసాయోగ్యతే యజ్ఞం జన్మమపి తృప్తయ. ఎవరైతే తనకు రూపాన్ని ఇచ్చి తనకు కావలసిన శక్తిని తన నుండే సృష్టించి ఇచ్చి పంపించారో వారిని గురించి ఓ దివ్యమైన యజ్ఞం చేశాడు. ఎవరు? ఆ విష్ణువు నారాయణుడు. ఎప్పుడైతే యజ్ఞం చేశాడో ఆ తల్లి కరుణించి ఆనందించి ఏం చెప్పింది? నేను ఎటువంటి శక్తిని పొంది ఉంటానో నీవు కూడా అంతటి శక్తిని పొంది ఉంటావయ్యా. అందువల్లనే ఆ నారాయణునకు అన్ని దేవాలయాలు, అన్ని పూజలు శివాలయంలో చేస్తారా అండి? శివాలయంలో పోస్తే పాలు పోస్తారు, లేదా ప్యాకెట్లు కొనుక్కొచ్చి కాస్త రంధ్రం పెట్టి మొత్తం ఏం పోస్తారు? వాడి మీద విభూతి పోస్తారు. అవునా కాదా అండి? అదే వైష్ణవాలయానికి వెళితే శనగలు ఉడకబెట్టి ప్రసాదం దొరుకుతుంది మనకు, లేదా పులిహోర దొరుకుతుంది, దద్దోజనం దొరుకుతుంది, తలిహోర, అనేక రకాలు చక్ర పొంగలి, ఇవన్నీ వాడి వైభవం ఏమని చెప్పాలి? కనీసం శివుడికి పంచె కూడా కట్టరు, అన్ని పూలతో నింపుతారు, వీలైతే పైన గడ్డి పరకలు పెడతారు, అనేక రకాలుగా చూస్తారు. కానీ ఆ విష్ణువుకి మాత్రం పట్టుబట్టలు కట్టబెడతారు, అలంకారం చేస్తారు. చిట్ట చివరికి వాడు పెట్టుకునే సింధూరం కూడా బంగారంతో చేయించి ఓ గమ్మ అక్కడ పెట్టి దానికి అతికించి వాడిని చూసి ఆనందపడుతూ ఉంటారు. అవునా కాదా అండి? కనుక ఆ వైష్ణవ తత్వం అంత శోభను దేనివల్ల పొందింది అంటే ఇదిగో అందుకనే వైకుంఠాత్ నా అపరోలోక న భూతో న భవిష్యతి. ఏమండి? కుతోహి కిం త్వమే మందిరం లోకత్రయాత్పరం స్వస్య గృహస్యాపి. ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ఆ నగరం ఎక్కడా ఏదీ లేదు.
అంత గొప్పదైనటువంటి ఆ నగరం కన్నా గొప్పదయ్యా ఈ భూమండలంలో ఉండే మధురా మండలం అని చెప్పారు. ఎంత గొప్పదో ఈ మధురా మండలం చెప్పడం కోసం దాన్ని వర్ణించారు. కనుక మధురలో అడుగు పెట్టినా చాలు ఆ పుణ్యాన్ని మనం పొందుతాం, ఆ దివ్యత్వాన్ని పొందుతాం. సాక్షాత్తు పరమాత్మ కూడా అవతరించాలి అనుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నాడు తన అవతారాన్ని అంటే మధురలోనే తీసుకున్నాడు. ఆ తీసుకున్నటువంటి చెరసాల భూమి కూడా ఎంత గొప్పది. వాడు ఆనాడు చెరసాలలో నుంచి బయటకు వచ్చినా మనం మహామేధావులను కనుక మళ్ళీ తీసుకెళ్ళి వాడిని ఎక్కడ పెట్టాం? చెరసాలలోనే పెట్టి మీరందరూ రండిరా బాబు, లోపల ఉన్నవాడిని చూడండి రా అని చెబుతున్నాం. పాపం ఆ దేవి వసుదేవులు కూడా బయటకు వచ్చేసారు, తీసుకొచ్చాడు వాడు. అర్థమైందంటే 9 ఏళ్ల వయస్సులో బయటికి తీసుకొచ్చాడు వాళ్ళిద్దరిని అని శ్రీమద్ భాగవతం మనకు చెబుతోంది. కనుక దివ్యాత్మస్వరూప మధుర అంత దివ్యమైనదయ్యా. ఈ తీర్థరాజు అనేటువంటి స్థితి దేనికి కలిగినది? ఆ ప్రయాగకు అంటే ఒకానొక సమయంలో సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఒక దివ్యమైనటువంటి యజ్ఞాన్ని చేశారటండి, యాగాన్ని చేశారట. మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఓ దివ్యమైనటువంటి యాగాన్ని చేసింది ఎక్కడయ్యా అంటే ఆ క్షేత్రంలో. అందుకనే దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఆ ప్రధానమంత్రి గారు ఉన్న పేరు తీసేసి ఏం పెట్టారండి? ప్రయాగరాజ్ అని పెట్టారు. ఆ రాజు అనే పదం ఎందుకు పెట్టాడు అనేది తెలియలా, గర్గభాగవతం చదివితే తెలుస్తుంది. ప్రయాగ అంటే సరిపోతుంది, పూర్వం ప్రయాగనే ఉన్నది, పక్కన రాజని ఎందుకు పెట్టాడయ్యా ఈయన ప్రత్యేకించి అంటే గర్గభాగవతం. ఇప్పుడు ఏమర్థమైంది మనకి అంటే శ్రీమద్భాగవతం కన్నా ఈ మధుర, బృందావనం, బరసానా ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది ఏది అంటే గర్గభాగవతమే ప్రాచుర్యంలో ఉన్నదండి. ఆ గర్గభాగవతంలో ఉండేటువంటి విశేషాలు ఇవన్నీ కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇది చదువుతుంటే పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. అంతకుముందు ఏదో ఉన్నది అనుకున్నాం భావ్యం, కానీ ఎప్పుడైతే ఇది చదువుతున్నామో దాని ద్వారా మనకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ఆ బృందావన క్షేత్రం యొక్క గొప్పతనం, ఆ మధుర క్షేత్రం యొక్క గొప్పతనం. సర్వసాధారణంగా ఎవరైనా బృందావనం పెడతారు, భాగవతం కూడా ఎక్కడ వింటారు? బృందావనంలో కూర్చుని వింటారు అనేక మంది. కానీ మధురలో ఊరికే వెళ్ళి చూసి వస్తారు, ఆ జైల్లో ఉన్నవాడిని చూసి రావడం కోసం పెడతారు ఆ మధురకు. అంతేనా కదా? కాదా అండి? కానీ అసలు భాగవతం ఎక్కడ వినాలి అంటే మధురలోనే వినాలి. బృందావనంలో వినకూడదు అని కాదు నా ఉద్దేశం. ఇక్కడ వినాలి, అక్కడ వినాలి. అంతేకాదండి, ఇంకో చోటు కూడా వినాలి. ఆ ప్రక్కనే ఉన్న బరసానా దగ్గర కూడా విని తీరవలే. అక్కడ కూర్చుని వినాలి, అక్కడ కూర్చుని పారాయణ చేసుకోవాలి భాగవతం. కారణం ఏమంటే మోక్ష గ్రంథమైనటువంటి శ్రీమద్భాగవతాన్ని మోక్ష దేవత అయినటువంటి రాధికాదేవి పాదాల దగ్గర కూర్చుని చెప్పుకుంటే కలిగేది మోక్షం. ఈ అనుభూతులన్నీ ఎప్పుడు తెలుస్తున్నాయంటే ఇదిగో గర్గ భాగవతాన్ని అధ్యయనం చేయటం వల్ల మనకు బాగా ఆ అవగాహనకు వస్తున్నాయండి. ఎంత దివ్యమైనటువంటిది ఒక్కసారి తలుచుకుంటే ఆ తరువాత మాటలు పెగలని ఏదో వాచో నివర్తంతే ప్రాప్య మనసాసహ అని వేదాంత తత్వం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధమైన స్థితి కలుగుతుందండి. మనం పెద్దలు నిన్ను అడిగారు, ఏమయ్యా శరీరం అనుభవిస్తోంది కష్టాలు, నువ్వు నిన్న చెప్పావు నాకు ఒక దేశం చేస్తే ఇంకో దేశంతో అనుభవిస్తున్నావయ్యా, నువ్వేవి అనుభవించవు, దేహమే అనుభవిస్తోంది అని. ఖచ్చితమైన మాట, అందులో ఏమాత్రం అసత్యం లేదు. కారణం ఏమంటే జీవుడు మన దగ్గర కేవలం 3 పదార్థాలు ఉన్నాయండి. సందర్భం వచ్చింది కనుక చెబుతున్నా. మన దగ్గర ఎన్ని పదార్థాలు ఉన్నాయంటే 3 పదార్థాలు ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. వేదాంతం చెప్పిన మాటే నేను చెబుతున్నది, నా సొంత మాట కాదు. ఒకటి దేహం, రెండవది ఆత్మ, మూడవది జీవుడు. ఇంకేనా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి? మాట్లాడలేమండి. పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ 3 ఉన్నాయండి, ఆత్మ, జీవుడు, దేహం. ఈ 3 ఎప్పుడైతే చైతన్యం బయటికి వెళ్ళిపోయిందో
ఈ దేహం కాస్త ఏమవుతుందండి? ఆ ఏత్వం పోతుంది, దహనం అవుతుంది లేదా ఖననం అవుతుంది, దాన్ని వదిలేసాం. ఆత్మ ఏమయ్యింది? పరమాత్మ దగ్గరికి చేరుకున్నది. ఘటపట న్యాయము అన్నారు దాన్ని వేదాంతులు. ఎక్కడికి చేరుకున్నదండి? పరమాత్మ దగ్గరికి చేరుకుంది. ఇక మిగిలిన వాడు ఎప్పుడు? జీవుడు. ఆ జీవుడు ఎక్కడికి వెడతాడు? వాడు చేసినటువంటి సుకృతమా దుష్కృతమా ఈ రెండిటిని అనుభవించుట కొరకు యమలోకానిక లేదు స్వర్గానిక వెడతాడు. అవును కదండి. అయితే వేదాంత తత్వం, పరిపూర్ణమైన వేదాంత తత్వం ఏమని చెప్పింది అంటే స్వర్గము ఇక్కడే ఉన్నది, నరకము ఇక్కడే ఉన్నది అని చెప్పింది. అర్థమైందా అండి? నీవు అనుభవించేటువంటి కష్టం ఏదైతే ఉన్నదో ఆ కష్టమే నరకం. నీవు అనుభవించేటువంటి సుఖం ఏదైతే ఉన్నదో ఆ సుఖమే స్వర్గము. నీవు ఇక్కడే అనుభవిస్తున్నావు. ఆ రెండు కూడా, కష్టాన్ని అనుభవిస్తున్నావు, సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఒక్కొక్క కష్టం బాగా భరింపలేనంత ఉంటుంది, ఒక్కొక్క సుఖం ఆనందం భరింపలేనంత ఉంటుంది. నువ్వు చేసినటువంటి దాన్ని పర్సంటేజ్ని బట్టి వాడు మనకు అందిస్తాడు. అర్థమైందా అండి? పొందేది ఎవరు? జీవుడికి ఏమీ సంబంధం లేదండి. ఆ జీవుడు దేన్ని ధరిస్తాడో దానికి ఇవన్నీ కలుగుతాయి. అనుభవించడం కోసం ఆ జీవతత్వానికి ఒక దేహాన్ని ఇస్తాడు భగవంతుడు. అర్థమైందా అండి? అయితే ఇవన్నీ నేనే చేశాను అని అనుకునేవాడెవడైతే ఉన్నాడో వాడే అనుభవిస్తాడు. అప్పుడు శరీరం అనుభవించదు. నాకు శరీరానికి సంబంధం లేదు అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఈ చేసిన కర్మఫలాలన్నీ ఎవరు అనుభవిస్తారు? జీవుడు అనుభవించడు. ఎవరు అనుభవిస్తారండి? శరీరమే అనుభవిస్తుంది. నీవు కర్మ చేసింది ఇంకో శరీరంతో చేశావు, అనుభవించేది ఏ శరీరంతో? కొత్త శరీరంతో అనుభవిస్తున్నావు. ఇక్కడే కదా అనుభవిస్తున్నది. వేదాంతులు చెప్పిన మాట ఇది. ఇక్కడే అనుభవిస్తున్నాం. ఇహైవ ఫలమశ్నుతే అన్నారు. ఇక్కడే అనుభవిస్తున్నావు. నీ కొత్త దేహం వచ్చింది. ఎప్పుడైతే ఈ దేహంతో నాకు సంబంధం లేదు అనుకుంటావో ఆ దుఃఖం పొందుతున్నది ఎవరు? సమాధానం రావాలండి. దేహమే. జీవుడికి ఏమీ సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే శరీరంతో వాడికి ఏం సంబంధం లేదు. శరీరాన్ని ఎప్పుడైతే తీసి పక్కన పెట్టాడో జీవభావం ఎవరి దగ్గరికి వెళుతుంది? ఆత్మ దగ్గరకు వెళుతుంది. దాంతో లీనమైపోతుంది. లీయతే అని చెప్పారు. దేంతో లీనమైపోతుంది? ఆత్మతో లీనమైపోతుంది. అప్పుడు చేసిన కర్మ అయితే అనుభవించవలసిందే కదా. ఆ అనుభవించవలసింది ఎవరికి కలుగుతుంది అంటే పొందినటువంటి దేహానికి కలుగుతుంది. ఆ దేహమే అనుభవిస్తుంది. ఆ అనుభవించేటప్పుడు ఈ జీవుడికి ఏమీ కష్టం ఉండదండి. వాడు చెబుతాడు చక్కగా. నిన్న మనం ఉదాహరణ చెప్పుకున్నాం. నిన్నో మొన్నో రమణ మహర్షుల వారిని శరీరం కోసి ఆపరేషన్ చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడు. ఆయన అనుభవించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరండి? దేహమే. ఆ జీవుడికి ఏం సంబంధం లేదు. ఈ శరీరంతో నాకు అయ్యా చెప్పండి. ఇంకో వారం రోజులు ఉంటే మనకు బాగుండేది. కానీ ఈ పురాణానికి ఆయుర్దాయం వారం రోజులు లేకుండా ఏం చేస్తాం? చాలా గొప్ప ప్రశ్న అండి. మంచి మాట. సూక్ష్మదేహము, స్థూలదేహము, కారణదేహము. అర్థమైందండి? ఈ సూక్ష్మదేహము ఏం చేస్తుందయ్యా అంటే నీకు కేవలం విషయాన్ని అందిస్తుంది. కారణదేహం ఏం చేస్తుంది? అనుభవింప చేస్తుంది. స్థూలదేహం ఏం చేస్తుంది? అనుభవిస్తుంది. అర్థమైందా అండి? నీవు రాత్రిపూట పడుకుని నిద్రపోతున్నావు. నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుని పడుకుంటామా, తెరుచుకుని పడుకుంటామా?
కళ్ళు మూసుకునే పడుకుంటాం, అందులో ఏం సందేహం లేదు. ఒక్క కోడి మాత్రమే కళ్ళు తెరుచుకుని పడుకుంటుంది అని పెద్దలు అనేవాళ్ళు పూర్వం. నేను ఎప్పుడు పరీక్ష చేయలే. మొత్తానికైతే మనం అందరం కళ్ళు మూసుకునే పడుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఏ వస్తువు అయినా కనబడుతుందా, తెరుచుకుంటే కనబడుతుందా? తెలిస్తేనే కనబడుతుంది. మరి రాత్రి నిద్రపోయేటప్పుడు స్వప్నంలో మనకు కళలలో కనబడుతున్నాయి కదా అనేకమైన విషయాలు. కళ్ళు మూసుకుని పడుకున్న మనకు ఏ విధంగా కనబడుతున్నాయి? ఎట్లా చూస్తున్నాము అంటే సూక్ష్మదేహం చూస్తున్నదండి. ఆ సూక్ష్మదేహమే మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. సూక్ష్మదేహమే అన్నిటినీ తెలియజేస్తుంది. ఒరే అబ్బాయి, నువ్వు చేసేది తప్పురా అని చెబుతుంది. ఒరే, నువ్వు వెడుతున్నది నిప్పు జోలికిరా అని చెబుతుంది. అది అయినా సరే వీడేం చేస్తాడండి? ఆ స్థూల దేహ గర్వం చేత ఎన్ని చెప్పినా వినడండి. అందుకనే ఎవరికి వారికి వాళ్ళ ఆత్మసాక్షి ఉన్నది అని పెద్దలు చెబుతూ ఉంటారు. వాడు చేసింది తప్పో ఒప్పో వాడికి తెలుసునా తెలియదా? ఓ దొంగకు నేను చేస్తున్నది దోషము అన్న సంగతి తెలుసునా తెలియదా? తెలుసు. ఎవరు తెలియజేశారు? వాడి సూక్ష్మదేహమే వాడికి తెలియజేశారు. ఆ సూక్ష్మదేహమే జ్ఞానము యొక్క రూపము అని చెప్పారండి. నీవు పొందేటువంటి జ్ఞానమే ఆ సూక్ష్మదేహము. ఆ చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని నీకు అందజేసినది ఎవరు అంటే కారణదేహము. అది కారణం, నిమిత్తం అయ్యున్నది. కేవలం ఏం చేస్తుంది? ఆ భగవంతుడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కేవలం చేయడమే తప్ప ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించవద్దయ్యా. మరి ఎవరు ఇస్తారు? ఆ కారణదేహం ఇస్తుందండి. అర్థమైందా అండి? అనుభవించేది ఎవరు? అనుభవానికి తెచ్చేది కారణదేహం. ఇది అనుభవము అని తెలిపేది సూక్ష్మదేహము. అనుభవాన్ని పొందింపజేసేది స్థూలదేహం. కనుక ఈ 3 దేహాలలో మనం పొందవలసింది ఒకే ఒక్క దేహాన్ని. కారణదేహాన్ని త్యజించాలి, స్థూల దేహాన్ని త్యజించాలి. త్యజించాలి అంటే వదిలిపెట్టరాదు. కూలో వేదాంతోస్థితయా మధాతృప్తయే అధాతృప్తయే అని 2 మాటలు చెప్పింది. మధాతృప్తయే అధాతృప్తయే కూలో వేదాంత. పరిపూర్ణమైనటువంటి నిండు కుండ ఉంటుందే, దాని గురించి చెబుతారండి. సంపూర్ణ కుంభో న కరోతి శబ్దం అర్థో ఘటో ఘోషముపైతి నూనం. వేదాంత పరిభాష. పూర్తిగా నిండినటువంటి కుండ భుజాన పెట్టుకుని వెళుతుంటే అది ఏమి శబ్దం చేయదు, మాట్లాడదు, హాయిగా పెడుతుంది. అర్థో ఘటో సగం వరకే తీసుకెళ్ళామనుకోండి, అలా నడుస్తుంటే ఆ నీళ్లు అటు ఇటు కదిలి ఏం చేస్తాయి? శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ శబ్దం రాకుండా ఉండాలి అంటే దాన్ని నింపాలి. నింపాలి అంటే జ్ఞానమును పొందాలి అని అర్థం. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతావో అదే సూక్ష్మ దేహమై నీకు అన్ని విషయాలను చెప్పుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే వికసిస్తుందో, పుష్పమై వికసిస్తుందో, నీ అంతటా నువ్వే కారణ స్థూల దేహములు ఉన్నప్పటికీ లేనటువంటి స్థితిని పొందుతావు. ఆ స్థితిని ఎప్పుడైతే పొందావో ఇక నీకు అనుభవము లేదు, అనుభవింప చేసేది లేదు. అనగాదండి, ఒకవేళ గతంలో చేసింది ఏదైనా ఉంటే అనుభవానికి వస్తే ఎక్కడ వస్తుంది? ఎదురు దెబ్బ తగిలింది. దేనికి తగిలిందండి? ఎదురు దెబ్బ తగిలింది కాలికి, వేలు పగిలిపోయింది, నెత్తురు వస్తుంది. అదే వేదాంతి ఏం చేస్తాడు? మెదలకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, నెత్తురు కారుతూనే ఉంటుంది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను. వారు వీధి వెంట వెళుతుంటే ఒక దొంగ వచ్చి ఆ దొంగ అడిగాడు, ఆ సంకన తగిలించుకున్న మూటలో ఏముందో నాకు ఇచ్చేయవయ్యా. ఆయన ఏమంటున్నాడు? స్థిరత నహి నహిలే తాపత్రయ సాగర మజ్ఞానం దర్పాహంకార వీణ జ్ఞానం స్థిరత నహి నహి.
పాడుతున్నాడు, నడుస్తున్నాడు. ఆ మూటలో ఏముందో ఇవ్వవయ్యా అంటాడు వాడు. ఈయనేమో నహినహిరే అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాడికి విని విని అడిగి అడిగి ఆగ్రహం కలిగి తన దగ్గర కత్తి ఉంటే భుజం మీద ఒక్క దెబ్బ వేశాడు. ఆ కత్తితో చెయ్యి ఊరి కింద పడింది. ఈ కలియుగంలోనండి. ఇది హాస్యాస్పదం కాదు, ఎగ్జాగరేషన్ కాదు, అతిశయోక్తి అంతకన్నా కాదు. చెయ్యి ఊడి కింద పడింది సదాశివబ్రహ్మేంద్ర స్వామి వారికి. ఆ మూట కింద పడింది. మూట విప్పితే ఏముందండి అందులో? భిక్షాపాత్ర తప్ప ఏది. ఆ భిక్షాపాత్రలో కూడా భిక్ష ఉన్నదా అంటే రిక్త పాత్ర, అది ఖాళీగా ఉన్నది. చెయ్యి ఊడి కింద పడినా ఈ మహానుభావుడు వెళ్ళిపోతున్నాడే. రక్తం కారుతుందా కారట్లేదా అండి? చెయ్యి ఊడి కింద పడింది కదా, అయినా సరే ఏమీ పట్టల. ఎందుకు పట్టలేదు అంటే కారణ స్థూల దేహములతో సంబంధము లేని సూక్ష్మదేహ జ్ఞానము పరిపూర్ణమై ఉన్నది. ఆ కారణం చేత ఆయనకి ఏం పట్టలేదు. ఆ సదాశివబ్రహ్మేంద్ర స్వామి వారిని పట్టుకుని కుదిపి, నువ్వు ఏం మనిషివయ్యా, చెయ్యి ఊడిపోయినా నీకేం తెలియదా, తిరతా నగినగిరి అంటావు, ఏంటి దీని అర్థం, అసలు ఈ పాట ఏమిటి, పాడుకోవడం ఏంటి, రక్తం ఏమిటి అంటే చెయ్యి ఊడిపోయిందా, ఏది తీసుకురా అని అడిగితే ఆ చెయ్యి తీసుకొచ్చి ఇచ్చేట్టు వాడికే అసఖ్యం వేసింది ఆ చేతిని పట్టుకోవడానికి. తీసుకొచ్చి ఇస్తే మెదలకుండా ఇక్కడ పెట్టుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఆయన అతుక్కుపోయింది ఆ చెయ్యి. ఏ విధమైన ఇంత స్థితి ఎలా కలిగింది అంటే కేవలం కల్పించింది ఎవరయ్యా అంటే జ్ఞానము అనబడే వస్తువు. దానికి అంత శక్తి ఉన్నది. ఆ సూక్ష్మదేహం అంటే అదే, ఆ జ్ఞానమే, ఆ పొందబడేటువంటి జ్ఞానం అంతే తప్ప లోపల పొరలుగా ఏదో శరీరం ఉండదు. ఆ